హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర మటన్ కర్రీ అనమాట. ఈ గోంగూర మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. నేను ముందుగా ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత చిల్లీ కట్ చేసి వేసుకున్నాను అనమాట. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గనిచ్చాను అనమాట. దాని తర్వాత వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్. అవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అయితే కూడా యాడ్ చేశానండి. అదంతా బాగా కలిసేటట్టు నేనైతే బాగా కలుపుకుంటున్నాను, మిక్స్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేస్తున్నాను. దీంట్లో నేను మటన్ అయితే 1/2 కిలో అయితే తీసుకున్నానండి. ఇది మొత్తం మటన్ అండ్ ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాను. ఇదంతా కలిపిన తర్వాత నేను దీంట్లో 2 టేబుల్ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. చూడండి, చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. కారం స్పైసీ ఎక్కువ తినం కాబట్టి. దాని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశానండి. ఇవన్నీ వేసాను కదా, ఇవన్నీ వేసిన తర్వాత బాగా అయితే కలుపుకుంటున్నాను, మిక్స్ అయ్యేటట్టు. ఇదంతా బాగా కలుపుకుంటున్నాను అనమాట. కలిపిన తర్వాత కొద్దిసేపు అయితే మగ్గనిస్తాను. వీటిని కొద్దిసేపు మగ్గేటట్టు అయితే ఉంచుకుంటున్నాను. దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకున్నాను. నేను గోంగూర కొంచెం తక్కువ వేసానండి, ఎందుకంటే మేము పులుపు అంతా తినం కాబట్టి. మాకు సరిపడా గోంగూర అయితే వేసాను. కొంచెమే తీసుకున్నాను గోంగూర. అది చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. మిక్స్ చేసుకున్నాను. ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. దీంట్లో ఇక నేను మసాలా అయితే తీసుకుంటున్నాను. మసాలాలకు వచ్చేసి ముందుగా నేను జీలకర్ర తీసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా ధనియాలు కూడా వేసుకుంటున్నాను. ఈ ధనియాలు వేసిన తర్వాత ఇలాచీ వేసుకుంటున్నాను అనమాట. 5 వరకు ఇలాచీ వేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి దాల్చిన చెక్క కూడా తీసుకున్నానండి. దాని తర్వాత వచ్చేసి బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, అది బిర్యానీ పువ్వు. దాని తర్వాత బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకున్నాను. లాస్ట్గా వచ్చేసి కొన్ని గసగసాలు కూడా అయితే వేసుకున్నానండి. దాని తర్వాత వచ్చేసి గార్లిక్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసాను అనమాట. ఇప్పుడు ఉడుకుతుంది కదండి కర్రీ. ఈ కర్రీని కొద్దిగా ఒకసారి తిప్పుకొని దీంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ కర్రీ ఉడకాలి కదా, దానికోసం 1 కప్ వాటర్ అయితే యాడ్ చేశాను. దాని తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా మసాలా, ఆ మసాలాను అయితే డైరెక్ట్గా దాంట్లో వేసేసాను అనమాట. వేసిన తర్వాత కలుపుకుంటున్నాను. చూడండి, మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకుంటున్నాను. దీన్ని కొద్దిసేపు అట్లా వదిలేస్తానమాట, ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను విజిల్స్ కోసం. 7 విజిల్స్ అయితే రానిస్తానమాట. ఎందుకంటే మటన్ బాగా మెత్తగా అవుతుంది అనమాట. మా పాప కూడా ఉంది కదా, తింటుందని. మెత్తగా అవ్వడం కోసం నేను 7 విజిల్స్ అయితే రానిచ్చాను. ఈ 7 విజిల్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత మూత ఓపెన్ చేశానండి. చూడండి, ఇంకొంచెం వాటర్ ఉంది. దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ మగ్గనిస్తాను. కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉడకనిస్తాను అనమాట. చూడండి, కర్రీ అయితే ఉడుకుతుంది. కొద్దిసేపు అయితే ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనిచ్చాను. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. చూడండి, కర్రీ చాలా బాగుంది. టేస్ట్గా అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసుకుంటాను. ఒక బౌల్ తీసుకుని దీంట్లో సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట. పులుపు కారం అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చాలా కమ్మగా ఉందన్నమాట కర్రీ. దాని తర్వాత కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాను. చూడండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం పైన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.